తూర్పుగోదావరి జిల్లాలో నల్లరేగడి నేలలో సాగు చేసే రైతుల పొగాకు కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా మార్చి 15 నుంచి 30వ తేదీలోపు పొగాకును వేలం కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించే పరిస్థితి ఉండేది. అయితే ఈ ఏడాది మే మొదటి వారం గడుస్తున్నా పొగాకు కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. బ్లాక్ సాయిల్స్ పరిధిలో సుమారు 900 పొగాకు బ్యారెన్లు ఉన్నాయి. రైతుల వద్ద కోట్లాది రూపాయలు విలువ చేసే పొగాకు నిల్వలు పేరుకుపోయాయి. ఇప్పటికే 50 రోజులకు పైగా పొగాకు కొనుగోలు లేకపోవడంతో నిల్వలు పేరుకుపోయాయని తమకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాల్సిందిగా వారంతా కోరుతున్నారు. రైతే రాజు ఎక్కడా కనిపిస్తారు, రైతే బంటు రోజు కింద కనిపిస్తున్నారు. రైతే రాజు అని ఏ ప్రభుత్వం వచ్చా రైతే రాజు. రైతు దాని వెనకాల వెళ్ళాలి, ట్రాక్టర్ వెళ్ళాలి. ఇంత ఖర్చుతో కూడుకున్న వ్యవసాయం ఇది. మరి దానికి ఎటువంటి స్పందన లేకుండా ప్రభుత్వం మమ్మల్ని గాలి కుదిరేసింది. మరి వీళ్ళని దయించి వెంటనే యాక్షన్ తీసుకుని ఈ వ్యవసాయం మీద పొగాకు మీద సరైన శ్రద్ధ చూపించకపోతే రైతులు వచ్చే సంవత్సరం చేతకి జడుతున్నారు. అప్పుడే చిత్తులు కట్టేయమని రైతులు కూడా గొడవ పెడుతున్నారు. రైతే రాజు అంటున్నారు కానీ రైతే రాజు ఎక్కడా కనిపిస్తారు, రైతే బంటు రోజు కింద కనిపిస్తున్నారు. రైతే రాజు అని ఏ ప్రభుత్వం వచ్చా రైతే రాజు. రైతు దాని వెనకాల వెళ్ళాలి, ట్రాక్టర్ వెళ్ళాలి. ఇంత ఖర్చుతో కూడుకున్న వ్యవసాయం ఇది. మరి దానికి ఎటువంటి స్పందన లేకుండా ప్రభుత్వం మమ్మల్ని గాలి కుదిరేసింది. మరి వీళ్ళని దయించి యావరపల్లి పొగాకు బోర్డు పరిధిలో నేను దాదాపు 25 ఎకరాల పొగాకు వ్యవసాయం చేశాను. ప్రతి సంవత్సరం కూడా మార్చి 20 తారీఖులో పొగాకు బోర్డు తీసి పొగాకు కొనుగోలు చేసేవారు. ఇప్పుడు మే 2వ తారీఖు వచ్చినా కానీ ఈరోజు కూడా పొగాకు బోర్డు వేలం ఓపెన్ చేసి పొగాకు కొనుగోలు జరపడం లేదు. కావున మా వద్ద పొగాకు పండించిన పొగాకు దగ్గరికి 60-70 లక్షల రూపాయల పొగాకు నా దగ్గర ఉన్నది. ఈ పొగాకు రంగు మారిపోతుంది. మేము వడ్డీలు కట్టలేకపోతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ పొగాకు అంతా కూడా లో గ్రేడ్లోకి వెళ్ళిపోతున్నది. కావున